హలో అండి. ఈరోజు మనం టెర్రస్ మీద అసలు ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఏవేవి తీసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు, సక్సెస్ఫుల్గా మనకి ఈల్డింగ్ రావాలంటే ఏం చేయాలి, అసలు నా దగ్గర ఏమున్నాయైతే ఈరోజైతే వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను శ్రీనివాస్, మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మ్యాక్సిమం మ్యాటర్స్ అయితే కవర్ అవుతాయి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే టెర్రస్ గార్డెన్ అంటేనే మన ఫస్ట్ ప్రయారిటీ కూరగాయలు అది చూసుకుంటాం, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. అయితే వీటితో పాటుగా మనకి ఫ్రూట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కూరగాయలు అనేవి ఇంట్లో పండించుకొని పళ్ళ కోసం మళ్ళీ మార్కెట్ మీద డిపెండ్ అవ్వలేం కదా. కాబట్టి టెర్రస్కి ఏవి సూట్ అవుతాయో, ఈ మొత్తం ఇయర్ అంతా ఏవేవైతే ఫ్రూటింగ్ వస్తాయో అలాంటి వెరైటీస్ అయితే ముందు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అసలు మనం కొన్ని రెమెడీస్ వాడతాం, కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. వాటన్నీ చేసుకునే ముందు అసలు ఫ్రూట్ ప్లాంట్స్ అనే కాదు, ఏ ప్లాంట్స్ అయినా సరే అసలు ఎలా పెరుగుతాయి, వాటికి కావాల్సినవి ఏంటి, మనం కొన్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అవి వాడే ముందు అవి వాటికి ఎలా పనిచేస్తాయి, సో వీటన్నిటి వెనుక కొన్ని రకాల సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉంటాయి. అవి గినక ఎవరో ఏదో రెమెడీ చెప్పారు అది వాడేద్దాం, అది కాకుండా అసలు ఒక రెమెడీ కానీ, ఒక పర్టికులర్ మిశ్రమాలు కానీ, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవి వాడే ముందు అసలు మొక్కలకి అవి ఎలా పనిచేస్తాయి, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ అనేది తెలుసుకుంటే మనం కూడా ఇంకొన్ని కాంబినేషన్స్ అనేవి ట్రై చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. అసలు మొక్కలు, స్పెషల్గా ఫ్రూట్ ప్లాంట్స్ అయినా, లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ అయినా, లేకపోతే ఏమైనా వెజిటబుల్ ప్లాంట్స్ అయినా, అసలు మొక్క అనేది కరెక్ట్గా చక్కగా పెరగాలి అని అంటే మొక్క లోపల ప్రతి మొక్కలో కూడా ఒక ఎండోఫైటిక్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. సో ఎండోఫైటిక్ బ్యాక్టీరియాస్ ఉండడం వల్లే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఎందుకంటే మొక్కలకు సంబంధించిన వాటికి కావాల్సిన అన్నీ కూడా ఎండోఫైటిక్ బ్యాక్టీరియా అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. సో మొక్కలకు కూడా ఇప్పుడు మనకు యాక్చువల్లీ మన హ్యూమన్ బీయింగ్స్కి కానీ, కొన్ని రకాల లివింగ్ బీయింగ్స్కి కానీ ఏంటంటే కొన్ని రకాల హార్మోన్స్ అనేవి ఎలా అయితే ఇంపార్టెంటో మొక్కలికి కూడా హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మనుషుల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు కానీ, హార్మోన్ డెఫిషియన్సీలు కానీ ఎలా వస్తాయి, మొక్కలకి కూడా హార్మోన్ డెఫిషియన్సీలు అనేవి ఉంటాయి. సో అసలు మొక్కలకు అవసరమైన హార్మోన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా 5 రకాల హార్మోన్స్ అనేది మొక్కలకి చాలా చాలా ఇంపార్టెంట్. 5 రకాలు ఏంటి అనేది చూసుకుంటే మనకి ఫస్ట్ ఆక్సిన్స్ హార్మోన్ ఒకటి, గిబ్బరిలిన్ హార్మోన్ ఒకటి, సైటోకైనిన్ ఒకటి, ఇథిలిన్ ఒకటి, అండ్ అబ్సిసిక్ యాసిడ్. ఇలా ఈ 5 రకాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా రకాల హార్మోన్స్ అనేవి అవసరమే మొక్కకి. కాకపోతే మనకి మెయిన్ చూసుకుంటే ఆక్సిన్స్ అనే హార్మోన్, ఇది ఎలా అంటే మొక్క ఏపుగా పెరగడానికి అండ్ మొక్క ఎదుగుదలకి, కొమ్మలు అనేవి రావడానికి మనకు ఇది ఆక్సిన్స్ అనే హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి మనకు గిబ్బరిలిన్ హార్మోన్ అనమాట. గిబ్బరిలిన్ హార్మోన్ వచ్చేసి మనకి ఎక్కువ కూడా మొక్కకి ఫ్లవరింగ్ అనేది ఎంకరేజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రూటింగ్ అనేది రావడానికి కూడా మనకు గిబ్బరిలిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనకు ఇథిలిన్ హార్మోన్ ఏంటంటే న్యాచురల్గా మన మొక్క మీదే సపోటా అయినా, మామిడైనా, వాట్ ఎవర్ మేబీ ఏ ఫ్రూట్స్ అయినా సరే రైపెన్ పండుతుంటాయి. సో ఆ పండడానికి మనకు ఇథిలిన్ అనే హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ట్రాన్స్పోర్ట్ పర్పస్గా, కమర్షియల్ పర్పస్గా ఏంటంటే ముందుగానే కోసేసి మొక్కల్ని, కాయల్ని ఆర్టిఫిషియల్వి ట్రై చేసి పండిస్తూ ఉంటారు. అలా కాకుండా మొక్కలోనే దానికి కాసిన కాయ పండించుకోవడానికి దానికి ఇథిలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ చేసుకుంటుంది. సో అది ఒకటి. ఆ తర్వాత మనకు వచ్చేసి సైటోకైనిన్ హార్మోన్ ఏంటంటే మొక్క యొక్క ఓవరాల్ గ్రోత్ ఒకటి, అండ్ ఆకులు ఎంత రావాలి, ఒరిజినల్ డిఎన్ఏ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సైటోకైనిన్ అనే హార్మోన్ అనేది చూసుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి అబ్సిసిక్ యాసిడ్ అనమాట. అబ్సిసిక్ యాసిడ్ హార్మోన్ ఏంటంటే మనకి సీడ్ ఏంటంటే మనకి మొక్క అనేది ఎంత ఇంపార్టెంట్, దాని ఓవరాల్ డిఎన్ఏ మొత్తం కూడా సీడ్లోనే ఉంటుంది. కాబట్టి ఆ సీడ్ అనేది ఫామ్ అవ్వడానికి, అండ్ ఫామ్ అయిన ప్రతి సీడ్కి కూడా కొంత ఇది డార్మెన్సీ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ డార్మెన్సీ పీరియడ్లో కూడా ఆ సీడ్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో అబ్సిసిక్ యాసిడ్ అంటే ఏబిఏ అంటారు. ఈ
ఏబిఏ అబ్సిసిక్ యాసిడ్ అనేది మనకు సీడ్ యొక్క జర్మినేషన్కి, సీడ్ యొక్క ఫార్మేషన్కి, సీడ్ యొక్క డార్మెన్సీ పీరియడ్ను బాగా చూసుకుంటుంది. సో 5 రకాల హార్మోన్లు మనకి చూసుకుంటే ఫస్ట్ ఇది ఆక్సిన్స్ హార్మోను, గిబ్రెలిన్ హార్మోను, ఇథిలిన్ హార్మోను, అబ్సిసిక్ హార్మోను అండ్ సైటోకినిన్స్ హార్మోన్. ఈ 5 రకాల హార్మోన్లు మొక్కకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూసుకుంటే హార్మోన్లు చూసుకున్నాం. హార్మోన్లతో పాటుగా మనకి మొక్కకు సంబంధించింది 5 రకాల ఎంజైమ్స్ అనేవి మనకి హార్మోన్స్ అనేవి చూసాము. ఈ 5 రకాల హార్మోన్స్ తర్వాత మొక్కకి ఒక 3 రకాల కాంపౌండ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 3 రకాల హార్మోన్స్ వచ్చేసి మనకు బాసినోస్టెరాయిడ్స్ ఒకటి, అండ్ సిలిసిక్ యాసిడ్ ఒకటి, అండ్ తర్వాత పాలియమైన్స్. ఈ 3 కూడా మొక్క కాంపౌండ్స్ అనమాట. ఇది కూడా మొక్క ఒరిజినల్గా ఎలా పెరగాలి, దాంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎలా నింపాలి, ఇదన్నీ కూడా ఈ 3 రకాల కాంపౌండ్స్ అనేది చూసుకుంటాయి. సో ఇవన్నీ కూడా మొక్కకి ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూసుకుంటే మనకు ప్రతి మొక్కలో కూడా ఇందాక చెప్పినట్టు ఎండోఫైటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ప్రతి మొక్క లోపల ఎండోఫైటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి ఈ కాంపౌండ్స్ని, 3 రకాల కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తుంటుంది. సో బాసినోస్టెరాయిడ్స్, సిలిసిక్ యాసిడ్ అండ్ పాలియమైన్స్, ఈ 3 రకాల హార్మోన్స్ని ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు ఈ కాంపౌండ్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఇవి మొక్కకు కావాల్సిన హార్మోన్స్గా టర్న్ అవుతాయి, అంటే మారతాయి. సో ఇందా చెప్పాం ఆక్సిన్స్, గిబ్రెలిన్స్ అండ్ అబ్సిసిక్ యాసిడ్, ఇథిలిన్ అండ్ సైటోకైనిన్స్ అని. సో ఈ 3 రకాల కాంపౌండ్స్ అనేవి ఈ 5 రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మొక్క ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అన్నమాట. సో పీజీఏ. సో ఈ ప్లాంట్ యొక్క ఓవరాల్ హెల్త్, ఓవరాల్ గ్రోత్, దాని ఒరిజినల్ డిఎన్ఏ, దాని సీడ్ ఫార్మేషను, ఆ సీడ్ డార్మెన్సీ అండ్ మొక్క యొక్క ఫ్రూట్ ప్రొడక్షను, ఇదంతా కూడా ఈ హార్మోన్స్ అండ్ ఈ కాంపోనెంట్స్ అనేవి చూసుకుంటాయి. సో ఆ తర్వాత ఏంటి, సరే ఇది అయిపోయింది. ఆ తర్వాత మనకు కమర్షియల్గా ఫ్రూట్ ప్లాంట్స్ వేసేవాళ్ళు కానీ, కమర్షియల్గా వెళ్ళేవాళ్ళు కానీ మొక్కలకి ఎలా అంటే త్వరగా గ్రోత్ రావడానికి, ఫ్రూట్ ప్రొడక్షన్ బాగుండడానికి కొన్ని రకాలని మనకు సాయిల్ అప్లికేషన్గా అండ్ ఫోలియర్ స్ప్రేగా 2 రకాలది వాడతారు. సో దానివల్ల ఏమవుద్దంటే మనకు నర్సరీలో మొక్కలు చూసినప్పుడైనా లేకపోతే కమర్షియల్గా తోటల్లో చూసినప్పుడైనా ఫ్రూటింగ్ అనేది, మొక్కల యొక్క ఓవరాల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అవేంటి అనేది చూసుకుంటే మనకు ఎక్కువగా సాయిల్ అప్లికేషన్గా పాల్కోబుట్రజోల్ అంటారండి. సో ఈ పాల్కోబుట్రజోల్ అనేది ఎక్కువగా సాయిల్ అప్లికేషన్గా వాడతారు. మెయిన్గా ఇది మామిడి, సపోటా ఇలాంటి పంటల్లో వాడతారు. సో పాల్కోబుట్రజోల్ అనేది సాయిల్లో వాడడం వల్ల ఇదేమవుతుందంటే ప్లాంట్ యొక్క వెజిటేటివ్ గ్రోత్, అంటే ఇప్పుడు సాప్లింగ్ స్టేజ్లో అంటే అన్మెచ్యూర్డ్ ప్లాంట్స్ అయితేనేమో వెజిటేటివ్ గ్రోత్ చాలా బాగుండేలా చూసుకుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ మెచ్యూర్డ్ ప్లాంట్స్ అయితే కనుక ఏం చేస్తాయి అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ని కంట్రోల్ చేసేసి తర్వాత ఏం చేస్తుంది, అది త్వరగా ఫ్రూటింగ్ వచ్చేలాగా చూసుకుంటుంది. సో ప్లాంట్ యొక్క గ్రోత్, ఎందుకంటే అది మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాత మనకు అది కాయాలి, ఫ్రూటింగ్ అనేది రావాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాల్కోబుట్రజోల్ అనేది మనకి వెజిటేటివ్ గ్రోత్ని ఆపేసి ఫ్రూటింగ్ వచ్చేలాగా చూసుకుంటుంది. అది సాయిల్ అప్లికేషన్గా వాడతారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి టెస్టోమిన్ అని మనకి అది ఒక ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది అనమాట. అది ఎలా అంటే ఫోలియర్ స్ప్రేగా వాడతారనమాట. ఫోలియర్ స్ప్రేగా వాడినప్పుడు మొక్క కూడా ఇది ఫంగిసైడ్ అని చెప్పాం కాబట్టి మన తెగుళ్ళు, వైరస్లు ఎగెనిస్ట్గా మొక్క పోరాడుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది. వైరస్ అటాక్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేది చాలా బాగుంటుంది, దాని యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది, ఈల్డింగ్ అనేది బాగుంటుంది. సో ఒక ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి బాగుండాలి, బాగా పెరగాలి అని అంటే ఇన్ని రకాల హార్మోన్స్ అవసరం, గ్రోత్ హార్మోన్స్ అవసరం, అండ్ విటమిన్స్ అవసరం, మినరల్స్ అవసరం, అండ్ ఈ కాంపౌండ్స్ కూడా మనకి అవసరం అవుతాయి. సో ఇప్పుడు అసలు ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఎంత కంటైనర్లో పెట్టుకోవాలి, టెరెస్కి సూట్ అయ్యే ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటి, మనం అది చూసుకుందాం. సో ఎప్పుడు కూడా వెజిటబుల్స్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఫ్రూట్ ప్లాంట్స్ ట్రై చేయాలి అనుకునేవాళ్ళు
మొదటిగా మన టెర్రస్కి ఏవి సూట్ అవుతాయి, మనం ఈజీగా ఏవి పెంచగలం, అండ్ ఓవరాల్ ఇయర్ అంతా కూడా వచ్చే కాపునిచ్చే ఫ్రూట్స్ ఏంటి అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట. సో ఇయర్ అంతా కాపునిచ్చేది మన హాట్ క్లైమేట్కి బాగా వచ్చేది ఏదన్నా ఉంది అని అంటే అది ఫస్ట్ జామ అనేది ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ జామలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఇయర్ అంతా కాపు అనేది వస్తూనే ఉంటాయి. కాబట్టి జామ ఒకటి, అండ్ యాపిల్ బేర్ ఒకటి, స్టార్ ఫ్రూట్స్ ఒకటి, అండ్ మనకి నేరేడులో వైట్ నేరేడు, అండ్ వాటర్ యాపిల్, ఈ సీతాఫలంలో వెరైటీస్, ఇవన్నీ కూడా మనకు ఓవరాల్గా ఇయర్ అంతా కూడా దాదాపు ఫ్రూటింగ్ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఏముంటుంది అంటే ముందు ఇలాంటి వాటిని మనం కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే వీటిలో మన నేటివ్ వెరైటీకి సూట్ అయ్యి ఉంటాయి ఇవి, అంటే మన హెయిర్లూమ్ వెరైటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ మన వాతావరణం తొందరగా అలవాటు పడతాయి, ఇక్కడికి వచ్చే పెస్ట్ తెగుళ్ళు కూడా వెగనిస్ట్గా ఫైట్ చేస్తాయి. సో దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఆక్సిన్స్, గిబ్రిలిన్స్, సైటోకైనిన్స్, అండ్ ఆక్సిన్స్, నెక్స్ట్ సిలిసిక్ యాసిడ్, అండ్ మనకి ఇవన్నీ కూడా అన్ని రకాల హార్మోన్స్ దీంట్లో ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, అండ్ మొక్కకు అవసరమైన కాంపౌండ్స్. సో అవి కూడా మొక్కకి కరెక్ట్ సఫిషియెంట్గా ఉంటాయి. అండ్ మనకు ఇంట్లో మొక్కలు పెంచుకున్నప్పుడు పాల్కోబుట్రజోల్ అని కానీ, టెస్టోమెన్ అని కానీ, ఇలాంటివి మనకి సాయిల్ అప్లికేషన్గా స్ప్రే చేయడానికి అవసరం ఉండదు, అవి మనకు అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అయితే మనకు ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు టెర్రస్కి ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ మాత్రమే తీసుకోండి, గ్రాఫ్టెడ్ కానీ ఎయిర్ లేయరింగ్ కానీ. సో ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చూసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడు కూడా సీడ్తో వచ్చింది అయితే ఖచ్చితంగా పెట్టకండి, సీడ్తో వచ్చింది ఎప్పుడు కూడా మనకి మంచిది కాదు. కాబట్టి అది ఏంటంటే కాయడము కొంచెం తక్కువనే కాస్తాయి, అండ్ మనకి ఇది ఫ్రూటింగ్ కూడా చాలా తక్కువ వస్తుంది, బట్ మన హెయిర్లూమ్ వెరైటీ లేట్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రూట్ ప్రొడక్షన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్గా నేలలో వేసింది అయితే మనకు టైం చాలా ఉంటుంది, అది బాగా పెరుగుతుంది కాబట్టి అది ఓకే. బట్ టెర్రస్ మీద ఏమవుతుంది అంటే ఎంత తొందరగా ఈల్డింగ్ వస్తే మనకు అంత ఎదురు చూడలేం కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్టెడ్, దట్ ఆల్సో లేకపోతే ఎయిర్ లైనింగ్ తీసుకోండి. గ్రాఫ్టెడ్ తీసుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమవుద్దంటే మొక్క కొంచెం మెచ్యూర్ మొక్క చూసుకొని తీసుకోండి. ఏంటంటే మరీ చీపురు పుల్లంత సన్నవి కూడా మనకు గ్రాఫ్ చేసి అమ్ముతుంటారు. సో అలా అంత సన్నటిగా చిన్నగా 1 feet లోపల ఉన్న మొక్క తెచ్చుకొని వేసుకున్నప్పుడు ఏమవుద్దంటే అది కూడా మన దగ్గరకు ఒకవేళ సెట్ కావచ్చు, సెట్ కాకపోవచ్చు. అందుకే మినిమం మన బొటన్ వేలు లావంత స్టెమ్ అయితే చూసి మీరు తెచ్చుకోగలిగితే మొక్కలు, అండ్ ఇంకొంచెం మెచ్యూర్ దొరికినా పర్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రూటింగ్ వచ్చే టైం అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ముందే చాలా బేబీ ఇన్మెచ్యూర్డ్ తెచ్చుకున్నారంటే అది మనకి ఒకవేళ పెరగచ్చు, పెరగకపోవచ్చు. కాబట్టి కొంచెం మెచ్యూర్డ్ అండ్ సపోటా ఇలాంటి కొంచెం పూత వచ్చినవే ఉంటాయి మనకి. సో అలా పూత వచ్చిన మొక్కలు కూడా తెచ్చుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి కొంచెం అది మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చినట్టే. కాబట్టి అలాంటి అసలు అది ఎంత కాస్తుంది, అది అసలు పూత వచ్చేదైనా కాసే మొక్కైనా లేదా అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్సే అమ్ముతున్నారు. సో కాస్ట్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్ పోతున్నది మీరు తెచ్చుకోండి. అంజీర్ ఇలాంటివి అయితే కాయలతోనే మనకి ఇస్తుంటారు. జామ అవి ఆల్మోస్ట్ జామ అవి కూడా అంతే పోతున్నవే వస్తాయి, సీతాఫలం కూడా పోతున్నవే వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరేం వేసుకొని తలుచుకుంటే మీరు జామలో వెరైటీస్ తెచ్చుకోవచ్చు. అలహాబాద్ సఫేదా కానీ, జపనీస్ గువా కానీ, లలిత్ గువా కానీ, మనకు దేశీ వెరైటీ కానీ, జామల్లో అయితే బీట్రూట్ గువా వచ్చేసి మనకి మిగతా సీజన్లో బాగుంటుంది కానీ సమ్మర్కి అది అస్సలు సెట్ కావట్లేదు. సమ్మర్లో ఖచ్చితంగా దాని షేడ్ ప్రొవైడ్ చేయాల్సిందే. అండ్ సీతాఫలంలో ఎన్ఎంకే గోల్డ్ కానీ, నార్మల్ సీతాఫలం కానీ, అది మన దేశీ వెరైటీ అవి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేదంటే దానిమ్మలో అలా మనకి భగవాన్ అన్నారు దానిమ్మ చాలా బాగుంటుంది, అది వేసుకోవచ్చు. అండ్ వాటర్ యాపిల్లో వచ్చేసి మీకు వైట్ లాంగ్ వెరైటీ చాలా చాలా బాగుంటుంది. మామూలుగా వాటర్ యాపిల్ చప్పగా ఉంటాయి అంటారు, బట్ వైట్ లాంగ్ వెరైటీ చాలా స్వీట్ ఉంటుంది. అది కాపు పీరియడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. డిసెంబర్లో అలా పూత స్టార్ట్ అయితే మళ్ళీ వచ్చే అక్టోబర్, నవంబర్ వరకు కూడా కాయలు ఉంటున్నాయి దానికి, ఎందుకంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చూశాను. సో అలాంటివి తెచ్చుకోవచ్చు. మామిడిలో మీరు ట్రై చేయాలనుకుంటే పునాసా తీసుకోవచ్చు, ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కాస్తుంది. ఆల్ సీజన్ మ్యాంగో ట్రై చేయొచ్చు. అండ్ నాన్ డాక్యుమెంట్ గోల్డ్ అది కూడా మీకు ఇయర్లో థ్రైస్ కాస్తుంది. సో అండ్ సపోటాలో కాలాపత్తి సపోటా తీసుకున్నారు అని అంటే అది మీకు క్రికెట్ బాల్ లాగా పెద్ద సైజ్ కాస్తుంది, 365 days వస్తుంది. అండ్ బనానా సపోటా అది కూడా బాగానే వస్తుంది.
అంటే నేరేడులో తీసుకుంటే బ్లాక్ కన్నా మీరు వైట్ నేరేడు తీసుకోగలిగితే అది ఎక్కువ కాపొస్తూ ఉంటుందన్నమాట. అండ్ మీరు లక్ష్మణ ఫలం, రామఫలం ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. అండ్ స్టార్ ఫ్రూట్లో కూడా మీరు పులుపు ఇష్టపడని వాళ్ళైతే స్వీట్ వెరైటీ ట్రై చేసుకోండి, అది బాగా కాస్తుంది. నెక్స్ట్ పీనట్ బటర్, అది ఎప్పుడు బాగానే కాస్తుంది. సో బత్తాయిలో కూడా ఇప్పుడు వెరిగేటెడ్ బత్తాయిలు ఇవన్నీ వచ్చాయి, అది ట్రై చేసుకోవచ్చు. సో ఇలా బేసిక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫస్ట్ మీరు ట్రై చేసుకోగలిగారు అని అంటే మీకు ఫ్రూటింగ్ అనేది ఎప్పుడూ బాగుంటుంది. అండ్ మీకు ఫ్రీక్వెంట్గా ఫ్రూటింగ్ అనేది వస్తుంటుంది కాబట్టి మీకు ఓకే, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో టెర్రస్ మీద ఫస్ట్ ఇనీషియల్గా మీకు ప్లేస్ ఉంది, ట్రై చేయాలనుకుంటే జామలో వెరైటీస్, సీతాఫలంలో వెరైటీస్, వాటర్ యాపిల్, వైట్ నేరేడు, అండ్ దానిమ్మలో భగవాన్ అన్నారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి బత్తాయి వెరైటీస్, అండ్ నెక్స్ట్ తర్వాత ప్యాషన్ ఫ్రూట్ వేసుకోవచ్చు. లెమన్, బాలాజీ లెమన్, అది చాలా బాగా కాస్తుంది. స్వీట్ నారింజ ఉంటుంది. అరటిలో కూడా మీకు G9 అండ్ డ్వార్ఫ్ అరటి వస్తున్నాయి, అది వేసుకోవచ్చు. ఉసిరి మీరు ట్రై చేయాలి అనుకుంటే బిలింబి ట్రై చేసుకోవచ్చు. మొక్క పెట్టిన వితిన్ 3-4 మంత్స్లోనే మనకు ఫ్రూటింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనకి నేరేడులో వైట్ అని చెప్పాను కదా, అది ఒకటి వేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన బేసిక్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్ అంటే నూనె అండి. అది సీడ్స్తో కూడా వచ్చేస్తుంది మనకి. నూనె ఒకటి సీడ్తో వేసింది కూడా వితిన్ 6 మంత్స్ లోపలే కాస్తుంది, అది ట్రై చేయొచ్చు. అండ్ చెర్రీస్, బార్బడస్ చెర్రీస్ అండ్ సురినామ చెర్రీస్, ఇది కూడా ట్రై చేయొచ్చు. సో మనకు వేసుకునే ప్లేస్ ఉండాలే కానీ చాలా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ రెగ్యులర్గా ఫ్రూటింగ్ వచ్చేవి, కొంచెం తెగుళ్ళ బారిన పడకుండా ఉంటాయి. అండ్ కొండ మామిడి ఇలాంటివి కూడా మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. తర్వాత అరటిలో మనం చెప్పాను కదా డ్వార్ఫ్, ఇవి ట్రై చేసుకోవచ్చు. సో అండ్ యాపిల్ బేర్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి గ్రీన్ యాపిల్ బేర్ కన్నా ఎక్కువ నేను మిస్ ఇండియా యాపిల్ బేర్ అనేది వస్తుంది, రెడ్ యాపిల్ బేర్ వస్తుంది. ఈ రెండు కూడా చాలా బాగా కాస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు సఫిషియెంట్గా ఫ్రూటింగ్ రావాలి, సాటిస్ఫైడ్గా ఉండాలి, డ్రాగన్ ఫ్రూట్ ట్రై చేయొచ్చండి. చిన్న కటింగ్ పెట్టుకున్నా కానీ చాలా బాగా వచ్చేస్తుంది అది. సో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇది చూసుకున్నాం, ఫస్ట్ ఫ్రూట్స్ చూసుకున్నాం. అయితే ఫ్రూట్స్కి ఏ సైజ్ కంటైనర్స్ అయితే మనం ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఏదో ఒక చిన్న కంటైనర్లో పెట్టేసుకుందాం అంటే కుదరదు. మీకు ఫ్రూట్స్కి ఎప్పుడు కూడా మినిమం మీకు 16 ఇంచెస్, మనకి 18 ఇంచెస్ నుంచి మినిమం 24 ఇంచెస్ గ్రో బ్యాగ్, అంటే మీరు గ్రో బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. గ్రో బ్యాగ్స్ మినిమం మీకు 5 to 8 ఇయర్స్ వరకు గ్రో బ్యాగ్ బాగుంటాయి. ఇది చూడొచ్చండి, ఇది మనకు 24 ఇంచ్ బై 24 ఇంచ్ గ్రో బ్యాగ్ అనమాట. దీంట్లో నేను అల్ఫాన్సో మ్యాంగో వేసాను. మొత్తం మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కంప్లీట్ హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. ఇవన్నీ కొత్తగా వచ్చిన చిగుళ్ళే. దీనివల్ల పక్కన మొక్కలకి కూడా మనకు వెలుతురు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా, అంటే సపోటా కానీ, మామిడి కానీ, అరటి కానీ, నేరేడు కానీ, ఆపిల్ బేర్ కానీ, స్టార్ ఫ్రూట్ కానీ, బిలింబి కానీ, జాముల వెరైటీస్ కానీ మీరు ఎప్పుడు కూడా 24 ఇంచ్ బై 24 గ్రో బ్యాగ్ కంపల్సరీ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మనకు టేబుల్ లెమను, స్వీట్ లెమను, అండ్ ఇలాంటి చిన్నవి అంజీరు, వీటికైతేనేమో మీకు 18 by 18 ఇంచ్ గ్రో బ్యాగ్ సరిపోద్ది. అండ్ స్వీట్ లెమన్ వాటికైతే మీరు 20 లీటర్స్ బకెట్లో కూడా వేసుకోవచ్చు. ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు ఏ మొక్క అయినా ఫ్రూట్ ప్లాంట్స్కి దాని రూటింగ్ సిస్టమ్ ఎంత బాగా స్ప్రెడ్ అయితే అది పోషకాలు టేకింగ్, అది దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం అనేది అంత బాగుంటుంది. కాబట్టి మీరు కొంచెం పెద్ద కంటైనర్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే రూట్స్ కూడా బాగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. రూట్స్ అనేవి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అయ్యాయో పోషకాలు ఎక్కువగా తీసుకుంటుంది, మొక్క ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలా కాకుండా చిన్న కంటైనర్ ఇచ్చామంటే దాని రూటింగ్ సిస్టమ్ కూడా లిమిట్ అయిపోతుంది. ఆ లిమిట్ అయిపోవడం వల్ల అది ఎక్కువ పెరగలేదు. కాబట్టి ఇందా నేను చెప్పాను కదా, కొన్ని రకాల హార్మోన్స్ అండ్ ఇవి కాంపౌండ్స్ అనేవి బాగుండాలి అని అంటే మంచిగా దాని రూటింగ్ సిస్టమ్ బాగుండాలి. దానివల్ల ఎండోఫైటిక్ బ్యాక్టీరియా కూడా మొక్కల్లో బాగా డెవలప్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా కంటైనర్ సైజ్ ఇంపార్టెంట్ అండ్ సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్, అది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా మనకు నేలలో వేసిన మొక్కలు ఏంటంటే నేల నుంచి అన్నీ ఆటోమేటిక్గా తీసేసుకుంటాయి. బట్ పైన మనకు మాన్యువల్గా కంటైనర్స్లో వేసుకున్న మొక్కలకి డెఫినెట్గా ఎవ్రీ మంత్ మనకు మాన్యువల్గా ఏదో ఒకటి ఇస్తేనే మొక్క అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఏమి ఇవ్వాలి అంటే నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ మంత్ అది ఫ్రూట్ ప్లాంట్స్కి కంపల్సరీగా ఏదైనా కంపోస్ట్, అది వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్, లేకపోతే కౌ మాన్యూర్ ఉంటే కౌ మాన్యూర్, గోట్ మాన్యూర్ ఉంటే గోట్ మాన్యూర్, బాగా డికంపోజ్ అయిపోయింది. సో ఏదో ఒక కంపోస్టు ప్లస్ బోన్ మీలు
ప్లస్ ఎప్సమ్ సాల్ట్ ప్లస్ సీవీడ్. సో ఈ 4 కంపోస్ట్, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఈ 4 కలిపి నేను మిక్స్ చేస్తాను. మిక్స్ చేసేసి కంటైనర్ సైజుని బట్టి ప్రతి మొక్కకి ఒక 2 గుప్పిళ్ళు అలా ఇస్తూ టాప్ సాయిల్ని కొంచెం లూజ్ చేసి ఎవ్రీ మంత్ అది ఇస్తూ వెళ్తుంటా. దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు అవసరమైన ఫాస్ఫరస్, కాల్షియము అండ్ దానికి మైక్రో న్యూట్రియన్స్ అనేవి కరెక్ట్గా సఫిషియెంట్గా మొక్కకు అందుతూ ఉంటాయి. సో మొక్క సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎరువు ఇచ్చిన దానికన్నా ఇలా రెగ్యులర్గా మనం ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలో అన్ని రకాల హార్మోన్స్, మినరల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మొక్క ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, తెగుళ్ళు అవి రాకుండా మొక్క దానంతట అదే చూసుకుంటుంది. సో చాలామంది మొక్కకు పూత రావట్లేదు అది అంటారు. పూత ఎప్పుడు కూడా మొక్క మెచ్యూర్ అయినప్పుడే వస్తుందండి. అండ్ మొక్కకి ఏ మొక్కకైనా పూత రావాలంటే మనకి జింకు, మెగ్నీషియం చాలా అవసరం. సో జింకు, మెగ్నీషియం అంటే మనకు చింతాకులో కానీ అండ్ మునగాకులో కానీ జింక్ బాగుంటుంది. సో మునగాకు ద్రావణం చేసుకొని మొక్కకి ఇస్తూ ఉండొచ్చు. అండ్ ఎప్సమ్ సాల్ట్ దాంట్లో మెగ్నీషియం బాగుంటుంది. పూత రాని మొక్కలకి అది ఇచ్చేసుకోవచ్చు. అండ్ పూత వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అవ్వాలి అంటే మనకు నైట్రోజన్ అండ్ బోరాన్ అవసరం. సో మనకి ఆల్మోస్ట్ పశువుల ఎరువులో నైట్రోజన్ బాగుంటుంది, బోరాన్ కూడా ఉంటుంది. బట్ స్పెషల్గా బోరాన్ ఉండాలి అంటే మనకి కొబ్బరి చెక్క కానీ కొబ్బరి నీళ్ళలో బోరాన్ బాగుంటుంది. కాబట్టి మంత్లీ వన్స్ నేను ఇచ్చే దాంట్లో అంటే నేను పశువుల ఎరువు కూడా ఇస్తాను కూడా అందులో నీకు బోరాన్ అయినా నైట్రోజన్ అయినా మొక్కకు అందుతుంది. కాబట్టి ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. సీవీడ్లో కూడా మొక్క ఏమవుతుందంటే స్ట్రెస్లు అనేది అవ్వకుండా మొక్క బాగా పెరుగుతుంది. అండ్ దానికి మొక్కకు అవసరమైన ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి ఇది మనకి సీవీడ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అయితే మొక్క ఫ్రూట్ సెట్ అయిన తర్వాత దాని సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మనకి పొటాషియం బాగా అవసరం. పొటాషియం మనకి ఎలాగో అరటిపళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ప్రతి వారంలో అట్లీస్ట్ ఒక రెండు సార్లు మాత్రం అరటిపండు ఏదో ఒక రూపంలో అరటిపండు నీళ్ళైనా అవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటానన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మొక్క కాయ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి ఇవి కొంచెం రెగ్యులర్గా ఫాలో అయితే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అండ్ రీప్లాంటేషన్ అంటే మీకు ఫ్రూట్ ప్లాంట్స్కి ఆల్మోస్ట్ 2 to 3 yearsకి ఒకసారి రీప్లాంటేషన్ సరిపోతుంది. చిన్న కంటైనర్లో వేసుకుంటే మాత్రం 1 year తర్వాత రీప్లాంటేషన్ చేయాలి. పెద్ద గ్రో బ్యాగ్స్ అలా చేసుకుంటే మాత్రం రీప్లాంటేషన్ అంత అవసరమేం రాదు. కాకపోతే టాప్ సాయిల్ ఒక 2 inches సాయిల్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ సాయిల్ మనకి బయో ఫెర్టిలైజర్స్ మనకి ఎరువులు కలిపిన సాయిల్ని పైన వేసుకోవచ్చు, సరిపోతుంది. అయితే నేలలో వేసుకున్న మొక్కలకి ఎవరైతే నేలలో ఫ్రూట్ ప్లాంట్స్ వేశారో అవి ఏంటంటే తొందరగా మనకి పూత అనేది రాదు. ఎందుకంటే నేలలో దాని రూటింగ్ సిస్టమ్ చాలా స్ప్రెడ్ అవుతుంది. మొక్క ఫస్ట్ నేలలో ఉన్న ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా అది ఎంత ఎదగగలదో ఫస్ట్ అంతవరకు దాని కాన్సన్ట్రేషన్ అంతా మొక్క ఎదుగుదల మీద మాత్రమే ఉంటుంది. అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎదిగిన తర్వాతే అప్పుడు పూత ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వచ్చే ఫ్రూటింగ్ అనేది చాలా విగరస్గా ఉంటుంది. అదే మన టెర్రస్ మీద ఒక పర్టికులర్ కంటైనర్లో ఫ్రూట్ ప్లాంట్స్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి దాని ఎదుగుదల కొంచెం రిస్ట్రిక్టెడ్గానే ఉంటుంది. కాబట్టి పూత కొంచెం తొందరగా వస్తుంది నేలలో పోల్చుకుంటే టెర్రస్ మీద మొక్కలకి. కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ పెంచడం చాలా ఈజీ. సో కావాల్సిందల్లా కంటైనర్ సైజ్ అనేది ఇంపార్టెంట్ మొక్కలకి, అంతే. అది చూసుకొని ఫ్రూట్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. పెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి కూరగాయలు, మనకి పూల మొక్కలతో పాటుగా బేసిక్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మీరు ట్రై చేయండి. ఎప్పుడు కూడా కెమికల్ దానికి అస్సలు వెళ్ళకండి. డిఏపి కానీ యూరియాలు కానీ అవి అస్సలు వద్దు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలంటే ఆక్సిజన్ అయినా విబ్రిలిన్స్ అయినా ఇవన్నీ రిలీజ్ అవ్వాలి అంటే ముందు ఎండోఫైటిక్ బ్యాక్టీరియా అనేది చాలా బాగుండాలి మొక్కల్లో. ఎండోఫైటిక్ బ్యాక్టీరియా ఎప్పుడు ఉంటుందంటే మన ఆర్గానిక్ మెథడ్లో ఎరువులు అవి ఇచ్చినప్పుడు మాత్రమే ఎండోఫైటిక్ బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి ఉంటుంది. దానివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అది హార్మోన్స్ని మన కాంపౌండ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన కాంపౌండ్స్ అనేవి హార్మోన్స్గా టర్న్ అప్ అవుతాయి. కాబట్టి మన బ్యాక్టీరియా సఫిషియెంట్గా అలైవ్గా ఉండాలి అంటే సాయిల్ హెల్త్ బాగుండాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆర్గానిక్ మెథడే తప్ప వేరే ఏది యూజ్ చేయొద్దు. అండ్ ఇందాక చెప్పినట్టు కమర్షియల్గా వెళ్ళేటప్పుడు పాల్కోబుట్రజోల్ అని కానీ టెస్టోనోవెన్ కానీ ఇలాంటి స్ప్రేలు సాయిల్ అప్లికేషన్గా యూజ్ చేస్తుంటే అవి మనకి అవసరం లేదు. సో నర్సరీలో కూడా ఒక్కొక్కసారి చిన్న మొక్కలకి అది 1 feet కూడా ఉండదు, దానికి పూత పిందే వచ్చేసి ఉంటాయి. అదేంటంటే వాళ్ళది ఇట్లా ఫోలియర్ స్ప్రేగా మనకు సాయిల్ అప్లికేషన్గా ఇలాంటి కొంచెం కెమికల్ సైడ్ వాడతారు కాబట్టి అవి తొందరగా వస్తాయి. ఆ తర్వాత మన ఇంటికి తెచ్చిన తర్వాత అవి మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఖాతా అనేది స్టార్ట్ అవుతుంది.
సో టెర్రస్ మీద ఎప్పుడు కూడా నర్సరీలో తెచ్చుకునేటప్పుడు అన్మెచ్యూర్డ్ చిన్న చిన్న మొక్కలు అయితే తెచ్చుకోకండి. కొంచెం కాస్ట్ అటు ఇటు అయినా కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఫ్రూటింగ్ అనేది తొందరగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎగ్జాటిక్ జోలికి వెళ్ళకుండా మన బేసిక్ వెరైటీస్ ఏమి ఉన్నాయో, మీ ఇంటికి ఏం అవసరం అవి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దాని ద్వారా మీకు ఇయర్ అంతా కూడా ఫ్రూటింగ్, కూరగాయలతో పాటు ఫ్రూటింగ్ కూడా మీరు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు వీలైనంతలో ఫస్ట్ జామ వెరైటీస్, సీతాఫలం వెరైటీస్, ఆపిల్ బేర్ వెరైటీస్ ఇవి తెచ్చుకోండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే అటు కూరగాయలు ఇటు పండ్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. సో ఇంతే. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.